ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన యంగ్ ఇండియా అనూహ్యంగా తడబడి జింబాబ్వే చేతిలో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. యువకులతో కూడిన భారత జట్టు సంచలనాలు సృష్టిస్తుందనుకుంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్లో హీరోలుగా పేరున్న వారందరూ పెవిలియన్ కి క్యూ కట్టారు. ఒక్కరు కూడా బాధ్యతగా క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నాన్ని చేయలేదు. దీంతో ఇండియా ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోవడంపై మ్యాచ్ అనంతరం ఇండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఓటమి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 115 పరుగులకే కట్టడి చేశారు. అయితే వారిచ్చిన ఆరంభాన్ని కొనసాగించడంలో మా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఎవరో ఒకరు బాధ్యతగా నిలబడి ఆడి ఉంటే ఈ లక్ష్యం ఛేదించడం అంత కష్టతరమయ్యేది కాదు. అయితే మా జట్టు మొత్తం యువకులతో నిండి ఉంది. కొంతమంది ఈ మ్యాచ్లో అరంగేట్రం చేశారు. అయినప్పటికీ వారందరికీ ఒత్తిడిలో మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే అందరూ జట్టుగా కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో జరిగిన లోపాలను సమీక్షించుకుని తదుపరి మ్యాచ్కు గట్టిగా తిరిగొస్తాం. ఈ సిరీస్లో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మాకు పుంజుకోవడానికి సమయం ఉందని గిల్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.